హాయ్ ఎవ్రీవన్. మీరు ఎన్నో రకాల శాండ్విచెస్ చూసుంటారు. బట్ ఈ శాండ్విచ్ టేస్ట్ చేశాక మాత్రం అన్నీ మర్చిపోయి ఈ శాండ్విచ్కి మాత్రమే స్టిక్ అవుతారు. నాకు మాత్రం ఈ శాండ్విచ్ అంటే చాలా ఇష్టం. ఈ శాండ్విచ్ పిల్లలకి, పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. దీనికోసం మనం ఫస్ట్ శాండ్విచ్ లోపల పెట్టే స్టఫ్ టమాటో కర్రీని మనము తయారు చేసుకుందాం. దానికోసం మనం ఒక గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి వేగాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు కానీ, టమాటో కానీ ఏవైనా కానీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. మనకి పీసెస్ అనేది తెలుస్తూ ఉంటేనే శాండ్విచ్కి టేస్ట్ బాగుంటుంది. సో ఉల్లిపాయలు కొంచెం మగ్గాక అందులోనే పసుపు అండ్ టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని కలుపుకోవాలి. అవన్నీ మిక్స్ అయ్యే వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయాక మనకు టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు 2 వేసుకోవాలి. మా ఇంట్లో కారం అండ్ ఉప్పు 2 మిక్స్ చేసి పెట్టుకుంటాము. సో నేను కారం ఒకటి వేసుకున్నట్టు మీకు తెలుస్తుంది. సో మీరు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టమాటా పీసెస్ కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోని కూడా మనము బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోస్ ఉడికే వరకు మనము మూత పెట్టుకొని మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. కావాలి అనుకుంటే కొన్ని చాలా తక్కువ వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే టమాటోస్లో ఆల్రెడీ వాటర్ అనేది మనకు వస్తుంది కాబట్టి. అండ్ ఈ టమాటోస్ అన్నీ బాగా మెత్తగా పేస్ట్ అండ్ కర్రీ లాగా మాత్రం అవ్వకూడదు. మనకి శాండ్విచ్లో టమాటో పీసెస్ అనేవి తెలుస్తూ ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇది హెల్తీ ఫుడ్ కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు అయినా, పిల్లలైనా కూడా మనం ఈజీగా పెట్టేయచ్చు. ఒక 2 శాండ్విచెస్ తింటే మాత్రం మనకి టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిన కర్రీని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు శాండ్విచెస్లో మనము ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు దానికోసం నేను పెనం పెట్టుకొని దాని మీద ఒక బ్రెడ్ తీసుకొని ఒక బ్రెడ్ స్లైస్ మీద ఈ కర్రీని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ అనేది మన క్వాంటిటీ మన ఇష్టం. కొంచెమైనా పెట్టుకోవచ్చు, లేకపోతే బాగా కావాలనుకుంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. బాగా స్ప్రెడ్ అయ్యాక ఇంకో బ్రెడ్ని దాని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం వేడయ్యాక కొంచెం ఆయిల్. ఇప్పుడు కావాలనుకుంటే మనము ఆయిల్ ప్లేస్లో గీ కానీ బటర్ కానీ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక దాని మీద మనము ఈ బ్రెడ్ని పెట్టుకొని దానిపైన మనము బరువు పెట్టుకోవాలి. సో దానికోసం నేను ఒక ప్లేట్ని అండ్ దాని మీద కొంచెం వెయిట్ని పెట్టుకున్నాను. ఇది చాలా క్విక్గా మనకి రోస్ట్ అయిపోతుంది. ఆల్రెడీ ప్రిపేర్ అయిన కర్రీయే కాబట్టి జస్ట్ బ్రెడ్ అనేది లైట్గా కాలితే సరిపోతుంది. ఒక 1 మినిట్లో మనకి 1 సైడ్ రోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని మనము ఇంకో సైడ్ తిప్పుకొని ఆయిల్ వేసుకోవాలి. అంతే, మనము ఇలా లైట్గా రోస్ట్ అయినా సరిపోతుంది. 2 సైడ్స్ మనం బ్రెడ్ని ఇలా కాల్చుకుంటే మన టమాటో బ్రెడ్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది. హెల్తీగా, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మీరు మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.